హలో ఫ్రెండ్స్, హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో డార్క్ ఎడిషన్ ఎప్పుడైనా చూసారా? పోనీ C3 కాంపిటీషన్లో ఉన్న ఎక్స్టర్, పంచ్, I10 గ్రాండ్, షిఫ్ట్, టియాగో ఈ సెగ్మెంట్లో డార్క్ ఎడిషన్ చూసారా? లేదు. ఫస్ట్ టైం సిట్రాన్ వాళ్ళు ఈ సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్లో డార్క్ ఎడిషన్ అనేది తీసుకొచ్చారు. సో హ్యాచ్ బ్యాక్ పర్చేస్ చేసే వాళ్ళకి బ్లాక్ కలర్ లవర్స్ ఉండరా? మరి అలాంటిది డార్క్ ఎడిషన్ ఇష్టం ఉంటుంది కదా, అలాంటిది C3 పైన ఇప్పుడైతే అవైలబిలిటీగా ఉంది. వీళ్ళు నాట్ ఓన్లీ C3, వీళ్ళ యొక్క లైనప్ ఏదైతే C3 హెయిర్ క్రాస్ అండ్ బసల్ట్ పైన కూడా ఈ డార్క్ ఎడిషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో ఎయిర్ క్రాస్ యొక్క వీడియో ఉంది అండ్ ఇప్పుడు C3 రివ్యూ తీసుకొచ్చారు. నెక్స్ట్ బసల్ వీడియో కూడా డార్క్ ఎడిషన్లో తీసుకొస్తారు. ఇక ధర గురించి మాట్లాడితే టర్బో అండ్ నాన్ టర్బో రెండు ఆప్షన్స్లో అవైలబిలిటీగా ఉంది అండ్ షైన్ ట్రిమ్ వేరియంట్ పైన బేస్డ్ ఉంటుంది డార్క్ ఎడిషన్ అనేది. సో ఫస్ట్ నాన్ టర్బో మాన్యువల్ అయితే 8,38,000 ఎక్స్షోరూమ్ ఉంది అండ్ షైన్ టర్బో మాన్యువల్ డార్క్ ఎడిషన్ అయితే 9,58,000 ఎక్స్షోరూమ్ ఉంది. దీంట్లో ఆటోమేటిక్ తీసుకుంటే 10,19,000 ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ ఆర్ బుకింగ్స్, స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎనీ సిట్రాన్ వెహికల్ కోసం కుకట్పల్లి వై జంక్షన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు, లేదంటే స్క్రీన్ పైన నంబర్ కాల్ చేయండి. సరే, డార్క్ ఎడిషన్ అంటేనే మెయిన్ హైలైట్ కాస్మెటిక్ చేంజెస్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ నుంచి కొత్త కలర్ వచ్చింది పెరా నెరా బ్లాక్ అంటారు దాన్ని, విత్ డార్క్ క్రోమ్ యాక్సెంట్స్ అనేవి కాస్మెటిక్ చేంజెస్లో చేశారు. సో బ్లాక్ లవర్స్కి ఇది ఒక పండగనే చెప్పాలి, ఎందుకంటే ఈ సెగ్మెంట్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో డార్క్ ఎడిషన్ అనేది ఫస్ట్ టైం సిట్రాన్ వాళ్ళు తీసుకొచ్చారు. C3 పైనకి జస్ట్ ఒక 20,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే చాలు మనకి డార్క్ ఎడిషన్ వచ్చేస్తుంది. అవును అర్థమైంది. ఈ మధ్య లాంగ్ వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి. వీడియోస్ ఉన్నాయి కానీ టైం లేదు, కొంచెం బిజీ ఉన్నాను, సారీ ఫర్ దట్. బట్ ఇప్పటి నుంచి ప్రామిస్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫస్ట్ లాంచ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి వస్తాయి. సో కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు ఒకసారి ట్రస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టేసుకొని మీ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ కూడా కొట్టండి. సరే, ఇంకా ముందుగా తాళాలు చూసామా? సో మనకైతే సేమ్ రెగ్యులర్గా వచ్చేవే, లాక్ అన్లాక్ బటన్ రెండే ఉంటాయి. బ్యాక్ సైడ్ సిట్రాన్ లోగో ఉంటుంది. సెంటర్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ ఉంది. కాకపోతే పుష్ బటన్ అనేది రాదు. ఎక్కువగా సిట్రాన్ వాళ్ళు ఫీచర్స్ మీద కాదు ప్రైస్ ఇన్వెస్ట్ చేసేది, డ్రైవ్ క్వాలిటీ మీద ఇన్వెస్ట్ చేస్తానని చెప్తారు. ఇంకా కాస్మెటిక్ చేంజెస్ ఏమేమి ఉన్నాయని చూస్తే మనకు ఈ సిట్రాన్ షెవరాన్ లోగో అనేది డార్క్ క్రోమ్ ఫినిష్ అనేది చేశారు. ఇంతకుముందు నార్మల్ క్రోమ్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ మేజర్ చేంజ్. అండ్ V షేప్ ఆఫ్ DRL సిగ్నేచర్ డిజైన్ అలాగే ఉంటుంది. అండ్ LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ రీసెంట్గా అప్డేట్ అయినాయి కదా, అది కూడా వచ్చేస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి మనకు. సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అనేది అలాగే ఉంచేసారు, మరీ ఓవర్ డార్క్ కాకుండా. ఇంకా ఇక్కడ మనకు గాలి వెళ్తుంది ఇంజన్కి అనేది, ర్యామ్ ఎయిర్ అంటాము. సేమ్ బోనెట్ డిజైన్ అంతా సేమ్ అదే. ఆటో హెడ్ ల్యాంప్స్ కానీ ఆటో వైపర్స్ ఏమీ లేవు, నార్మల్ క్వాలిటీ వైపర్సే. ఇంకా C3లో మనకు స్టెబీ యాంటీనా పైన అలాగే ఉంటుంది. అండ్ C3 యొక్క డైమెన్షన్స్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాను, ఇక్కడ టైం వేస్ట్ మనకు అది. కాకపోతే మీకోసం ఒకసారి స్క్రీన్ పైన ఇక్కడ యాడ్ చేస్తున్నాను డైమెన్షన్స్ అన్ని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే ఒకసారి పీడౌన్ పాజ్ అయితే చూసేయండి. చలో, సైడ్ ప్రొఫైల్ నుంచి చూసామా? సో మెషిన్ కట్ అలాయ్స్ అలాగే తీసుకున్నారు. మరి ఇవి కూడా బ్లాక్ ఇచ్చేస్తే ఓవర్ అయిపోతుంది అని చెప్పేసి 15 ఇంచెస్ మెషిన్ కట్ రెగ్యులర్గా వచ్చే టాప్ మోడల్ వీల్స్ ఇవే. అలాయ్స్ 195, 65, 15 ఇంచెస్ సెక్యూర్ డైవ్ C8 వాళ్ళే ఇస్తున్నారు. 2+ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ అంటారా, MAC% సస్పెన్షన్ అవే ఉంటుంది. వీల్ ఆర్చెస్ అవే ఉంటాయి. సిట్రాన్ బ్రాండింగ్ అనేది ఇక్కడే వస్తుంది ఫెండర్ పైన. మరి డార్క్ ఎడిషన్ గుర్తుపట్టాలంటే ఇలాగా డార్క్ ఎడిషన్ బ్యాచింగ్ అనేది ఫ్రంట్ డోర్స్కి అయితే ఇస్తున్నారు. ఇంకా మ్యాట్ బ్లాక్ ఏ పిల్లర్ ఉంది. బాడీ కలర్ ORVM బ్లాక్ ఫినిష్లో వస్తుంది. అండ్ ఇది ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది. మనకు అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్ ORVM క్లోజ్ అండ్ ఓపెన్ కూడా అవుతుంది. బ్లింకర్ కూడా ఉంది. ఇంకా పైన మనకు సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అనేవి వస్తాయి. సేమ్ గ్లాస్ ఏరియా, ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్లో, మాన్యువల్ కీ కూడా ఎమర్జెన్సీకి ఇస్తారు. ఇంకో కాంట్రాస్టింగ్ డిజైన్ ఏంటంటే ఈ క్లాడింగ్స్కున్న వైట్ కలర్ రెగ్యులర్గా వచ్చే C3కి సేమ్ అలాగే తీసుకున్నారు. ఇది కూడా బ్లాక్ చేస్తే మరీ ఓవర్ అయిపోతుందని అలా ఉంచేశారు. చలో, ఇంకా వెనకాల అయితే డ్రమ్ బ్రేకర్తో మేనేజ్ చేయాలి. వెనకాల సస్పెన్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఏం చేంజెస్ అయితే లేవు. ఇది ఓవరాల్గా C3 డార్క్ ఎడిషన్ యొక్క సైడ్ ప్రొఫైల్ యొక్క చేంజెస్. మరి రేర్ ప్రొఫైల్ కూడా కాస్మెటిక్ చేంజెస్లో మెయిన్గా సిట్రాన్ లోగో ఒకటి, ఇక్కడ బ్రాండింగ్ అనేది మనకు డార్క్ క్రోమ్ చేశారు. C3 బ్రాచింగ్ కూడా డార్క్ క్రోమ్ అనేది చేశారు. ఇవే కాస్మెటిక్ చేంజెస్. టైల్ ల్యాంప్ సేమ్ డిజైన్, 3D డిజైన్, ఇంకా బల్బ్ స్టిల్ అలాగే ఇస్తున్నారు. ఎలాంటి ఫీచర్స్ అప్డేట్ అనేవి లేవు మనకు. ఇక వెనకాల బంపర్స్ పైన మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కానీ, రిఫ్లెక్టర్లు, 2 పార్కింగ్ సెన్సర్లు, రివర్స్ కెమెరా, సేమ్ టాప్ మోడల్ షైన్ వేరియంట్లో వచ్చినట్టుగానే వస్తాయి. సేమ్ ఫీచర్లు, వైపర్, డిఫాగర్ అయితే వస్తుంది. లోపల స్టాప్ ల్యాంప్ ఉంది వాషర్తో పాటు. అలాగే చిన్న స్పాయిలర్ లాంటి ట్రీట్మెంట్ అనేది స్టిల్ చూడవచ్చు మనకు. చలో, ఇంకా బూట్ స్పేస్ మాట్లాడడం. దానికన్నా ముందు ఇక్కడ ప్యూర్ టెక్ బ్రాండింగ్ అనేది సేమ్ అలాగే ఇచ్చేస్తున్నారు. చలో, బూట్ స్పేస్ గురించి మాట్లాడితే సేమ్ ఇంతకుముందు రెగ్యులర్గా వచ్చే C3 అయితే బూట్ స్పేస్ ఉందో అంతే బూట్ స్పేస్, కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. సో కంపెనీ చెప్తుంది 315 లీటర్ 315 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. సో 20 ఇంచెస్ సూట్ కేసులు 2 వస్తాయి. 15 ఇంచెస్ సూట్ కేసులు అలాగైతే మనకు ఒక 3 అయితే ఈజీగా వచ్చేస్తాయి. సెగ్మెంట్లో బెటరే. ఉక్స్ అనేవి ఇస్తున్నారు. ఎలాంటి బూట్ ల్యాంప్స్ అనేవి
ఆ బూట్ ఓపెన్ చేసినప్పుడు లైట్లు లేవు. పార్సల్ డ్రైవ్ ఫ్యూచర్ కూడా వస్తుంది. ఈ మ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు ఎక్స్ట్రా యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి. బట్ మన ఛానల్ నుంచి విజిట్ చేసి దానిపైన కూడా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేపిస్తాను. నెక్స్ట్ దీని కింద స్పేర్ వీల్ అనేది ఇస్తారు. స్టీల్ వీల్ 15 ఇంచెస్ది అలాగే ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. వార్నింగ్ ట్రయాంగులర్ టూల్ కిట్ అనేది కామన్గా ఉంటుంది అన్ని కార్లు. చలో ఇంకా బూట్ స్పేస్ అయితే ఇంతే, క్లోజ్ చేసేద్దాం బూట్ని. ఇంకా లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ లిడ్ అనేది చూడవచ్చు. 30 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ వస్తుంది, పెట్రోల్ బండి. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్, కాస్మెటిక్ చేంజెస్. ఇంటీరియర్ పోదాం రండి. ఇంకా ఫస్ట్ లుక్ ఇంటీరియర్ చూడగానే డార్క్ ఎడిషన్ అంటే లోపల కూడా కాస్మెటిక్ చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ ఉంటుంది. మనకు మొత్తం బ్లాక్ అయితే కాదు, ఎందుకనేది నేనైతే చెప్తాను. సో ఫస్ట్ డోర్స్ నుంచి చూస్తే మనకు సేమ్ అవే డిజైన్లో అవే ఫీచర్లు. పవర్ విండో స్విచ్లో సిల్వర్ డోర్ హ్యాండిల్ ఉన్నాయి. పాకెట్ హోల్డర్ అండ్ స్పీకర్లు స్టాండర్డ్గా అయితే ఉంటాయి. మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ సీట్ల నుంచి లెదర్ సీట్లకు అయితే ఫైనలీ అప్గ్రేడ్ అయ్యింది. సో ఇది డీలర్ వాళ్ళే ఫిట్టింగ్ చేస్తారు కాబట్టి ఫినిషింగ్ అనేది కొంచెం ఓకేగా ఉంది. అండ్ సీట్ బెల్ట్ కానీ గ్రే ఫినిష్ విత్ రెడ్ స్టిచ్చింగ్స్ అనేది కాంట్రాస్టింగ్గా బాగున్నాయి. మొత్తానికి షైన్ వేరియంట్లో కూడా అలానే లెదర్ సీట్స్ అనేవి డార్క్ ఎడిషన్లకు అయితే వచ్చేస్తున్నాయి. సో నేను కంఫర్ట్ అన్ని చూపిస్తాను, చాలాసార్లు చెప్పాను. సేమ్ కంఫర్ట్ ఉంటుంది. 12 వోల్ట్ సాకెట్ అండ్ కప్ హోల్డర్ అయితే కామన్గా ఉంది. డాష్ బోర్డ్ వచ్చేసి డార్క్ ఎడిషన్ C3 ఇలాగైతే ఉంటుంది. ఇంకా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు అయితే ఇప్పుడు అన్ని కంపెనీలు అయితే చేసేసినాయి, అవి అయితే కంపల్సరీగా. అండ్ సీట్ బెల్ట్లో ఉండే ఈ నెక్ ప్రొటెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా లెదర్ ఫినిష్లో అయితే అప్గ్రేడ్ చేశారు డార్క్ ఎడిషన్కి. రండి మరి ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాము. సో ఇంతకుముందు ఏంటంటే హార్డ్ ప్లాస్టిక్ డాష్ బోర్డ్ ఉంటుండే కదా, ఇప్పుడు అది సాఫ్ట్ టచ్ మెటీరియల్తో రెడ్ కాంట్రాస్టింగ్ స్టిచ్చింగ్ చూడొచ్చు. బ్లాక్ ఏసీ వెంట్స్ అనేవి కాస్మెటిక్ చేంజెస్లో డాష్ బోర్డ్లో చేశారు. ఇంకోటి ఏంటంటే డార్క్ ఎడిషన్ గుర్తుపెట్టడానికి డార్క్ ఎడిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఈ సీట్ కవర్లోనే ఇన్బిల్డ్గానే మన కంపెనీ నుంచి అయితే వస్తాయి. అడ్జస్టబుల్ 2 హెడ్ రెస్ట్ ఫ్రంట్ వాళ్ళకు ఉన్నాయి. ఇంకా ambient లైటింగ్ కూడా కొత్తగా వచ్చింది, అది కూడా చూపిస్తాను. అలాగే మనకు గ్లో బాక్స్ అయితే డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది చిన్నగా. ఫుట్ ఏరియా లైట్ కూడా ఉంది, అది కూడా ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను మీకు. ఇంకోటి మర్చిపోయాను, అండ్ స్కఫ్ ప్లేట్ కూడా పార్ట్ ఆఫ్ డార్క్ ఎడిషన్ కానీ ఇక్కడ మనకు ప్రొవైడింగ్ చేస్తున్న సిట్రాన్ బ్రాండింగ్ తోటి. చలో ఇంకా సేఫ్టీ ఫీచర్లు అయితే స్టాండర్డ్గా వచ్చేవి లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్, హిలోల్డ్, ESC, TPMS, రివర్స్ కెమెరా లాంటి బేస్ మోడ్ నుంచి స్టాండర్డ్ వస్తాయి. ఇవి కాకుండా ABS, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రైజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబాయిలైజర్, స్పీడ్ అలర్ట్స్, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటర్ సీట్ బెల్ట్, హిల్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్లు అనేవి టాప్ మోడల్కి కూడా వర్తనే ఉంటాయి. అండ్ ఇంకా డ్రైవర్ సైడ్ డోర్స్లో 4 పవర్ విండో స్విచ్లు వస్తాయి షైన్ వేరియంట్ లానే. ఇంకా డ్రైవర్ సీట్ ఒకటి మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. బేస్ మోడల్ ఇవన్నీ ఫీచర్లు రావు. ఇది ఆటోమేటిక్ బండి, మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మనకు ఆటో స్టార్ట్ స్టాప్, చైల్డ్ లాక్ బటన్ 2 స్విచ్లు ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్ ఉంది. ఇప్పటికి కూడా మాన్యువల్ కీ తోటి మనం పెట్టాల్సి ఉంటుంది. పుష్ బటన్ అనేది ఫీచర్ అప్గ్రేడ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఈ డార్క్ ఎడిషన్ వస్తుంది అనుకున్నాను, అది కూడా రాలేకపోయింది. సరే ఈ ప్రైస్లో అయితే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. రండి లోపల కూర్చొని మిగతా టెక్ ఫీచర్లు, కీ ఫీచర్లు ఒకసారి చూద్దాము. ఫస్ట్ లుక్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఒకసారి బండిని స్టార్ట్ చేసిన తర్వాత మనకు వెల్కమింగ్ అనేది చూడొచ్చు. క్లస్టర్లో ఎంత నీట్గా చేస్తుంది ఫుల్ స్వైప్ తోటి. టెక్ ఫీచర్ల గురించి మాట్లాడదామా. 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది, సేమ్ టాప్ మోడల్ అనే. వైర్లెస్ అండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ఉంది. 4 స్పీకర్లు, 2 ట్విటర్లు వస్తాయి స్టాండర్డ్వి. దీంతోపాటు మై సిట్రాన్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టెడ్ విత్ 35+ స్మార్ట్ ఫీచర్స్ అనేవి వస్తాయి. దీంట్లో బడి పర్సనల్ అసిస్ట్ కూడా ఉంది. ఇంకా జనరల్ సెట్టింగ్స్లో లాంగ్వేజెస్ కానీ ఇవన్నీ కీ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ప్లస్ మనకు బ్రైట్నెస్ డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంకా వెహికల్ సెట్టింగ్స్లో కూడా మనకు అలర్ట్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకసారి మీకు రివర్స్ కెమెరా క్వాలిటీ గురించి మాడితే, సో మరీ అంత అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ ప్రైస్లో యావరేజ్ క్వాలిటీ అనేది రివర్స్ కెమెరా ఉంటుంది. కంటిన్యూగా మనం డ్రైవర్ క్లస్టర్ గురించి కూడా మాట్లాడితే 7 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లే డిజిటల్ క్లస్టర్ వస్తుంది, విచ్ ఇస్ గ్రేట్. దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్తో పాటు థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ స్పీడో చూడొచ్చు, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ A, ట్రిప్ B. దీంతోపాటు టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. దీంతోపాటు RPM కూడా చూపిస్తుంది డిజిటల్లీ. ఇంక ఇవి కాకుండా వెహికల్ సెట్టింగ్స్ ఉన్నాయి, రిమోట్ అన్లాక్, మిర్రర్స్, ఇంకా స్పీడ్ అలర్ట్స్ ఇవన్నీ చూడొచ్చు. యూజర్ సెట్టింగ్స్ ఉన్నాయి అండ్ లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవచ్చు, థీమ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. యూనిట్ సెలెక్షన్స్, వెహికల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీరు మళ్ళీ కస్టమైజ్ అండ్ చేంజ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఫ్యూయల్ గేజెస్ విత్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ క్లియర్గా డ్రైవర్ క్లస్టర్లో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ambient లైటింగ్ అని ఇంతకుముందు లేకుండే మనకు ambient లైటింగ్ కూడా వచ్చింది. బ్లూ కలర్లో ambient లైటింగ్ చూడొచ్చు. రెడ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అగ్రెసివ్గా. అండ్ ఫుట్ ఏరియా లైట్స్ ఇవి కూడా వస్తాయి. కాకపోతే ఇవన్నీ డీలర్ వాళ్ళే పెడతారు. వైరింగ్ ఏం కంగారు పడకండి, వారంటీ ఏం ప్రాబ్లం లేదు. డార్క్ ఎడిషన్లో ఇది ఒక పార్ట్. ఏసీ వెంట్ సేమ్ డిజైనే, డిజిటల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది మన కాడ. ఏసీది 12 వోల్ట్ సాకెట్ వస్తుంది, USB ఛార్జింగ్ సాకెట్, హజర్ లైట్, USB పోర్ట్. వైర్లెస్ ఛార్జర్ షైన్ వేరియంట్లో ఉంది కాబట్టి దీంట్లో కూడా వచ్చేస్తుంది. మనకు ఆటోమేటిక్ గేర్ లివర్ స్టైలిష్గా అయితే చూడొచ్చు మీరు గేర్ ఇండికేషన్లో. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది అండ్ అలాగే మనకు ఆమ్రెస్ట్ ఇప్పటి కూడా మిస్ అయింది.
లెదర్ ఫినిష్ స్టీరింగ్ వస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ క్లస్టర్ కంట్రోల్స్ అండ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ ఒకటి చేసుకోవచ్చు మనం. చలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ డిమ్మింగ్ అయ్యారు. ఇప్పుడు కూడా ఈ ఫీచర్లు ఏం అప్గ్రేడ్ కాలేదు. డోర్ లైట్స్, వ్యానిటరీ మిర్రర్, ఇక్కడ సైడ్ టికెట్ హోల్డర్. ఇంకా కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే జరిగే డార్క్ ఎడిషన్లో మొత్తానికి అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఆటో డిమ్మింగ్ అయ్యారు, పుష్ బటన్స్, స్టార్ట్ స్టాప్ కానివ్వండి, అండ్ ఇవన్నీ కూడా ఏ ఫ్యూచర్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినవి అయితే రాలేవు ఇప్పుడు కూడా. సో ఫ్యూచర్లో ఏం అప్గ్రేడ్ అవ్వాలి, ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ అని చెప్తున్నాను. అండ్ ఫుట్ ఏరియా లైట్ అనేది చూడొచ్చు మీరు, అలా బ్లూ కలర్ అయితే వస్తున్నాయి. చలో ఒకసారి బండిని బంద్ చేసి మనము ఇంజన్ గురించి కూడా మాట్లాడదాము. ఎందుకంటే C3 ఒక్కటే వెహికల్లో డార్క్ ఎడిషన్లో నాన్ టర్బో అండ్ టర్బో ఆప్షన్లో ఉన్న బండి అయితే C3 ఒకటే. సో బడ్జెట్లో మీకు డార్క్ ఎడిషన్ కావాలంటే నాన్ టర్బో కూడా చూస్ చేసుకోవచ్చు, లేదా మాకు పవర్ కావాలి అండ్ డార్క్ ఎడిషన్ అంటే టర్బోకి అయితే వెళ్ళొచ్చు. రండి ఇంజన్ గురించి మాట్లాడినట్టయితేను ఫస్ట్ నాన్ టర్బో న్యాచురల్ ఆస్పెక్ట్ వచ్చేసి 1.2 లీటర్తో వస్తుంది. 3 సిలిండర్స్ ఇంజన్, 82 bhp పవర్ తీస్తుంది, 115 Nm టార్క్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంది, ఆటోమేటిక్ లేదు. ఇంకా ఇదే మనం టర్బో తీసుకున్నట్టయితే 1.2 లీటర్ ప్యూర్ టెక్ టర్బో పెట్రోల్ ఇంజన్ మనం చూస్తుంది. 3 సిలిండర్స్ ఇది కూడా. కాకపోతే దీంట్లో 110 bhp పవర్ నార్మల్గా ఉంటుంది, కానీ టార్క్ మాత్రం డబల్ అవుతుంది. న్యాచురల్ ఆస్పెక్ట్కి 205 Nm టార్క్ వస్తుంది. దీంట్లో మీరు ఆటోమేటిక్ అనేది చూస్ చేసుకోండి, మాన్యువల్ అనేది చూస్ చేసుకోండి. ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 17 అంటారు, రియల్ వోలో టర్బో కాబట్టి 14-15 ఇస్తుంది. టాప్ స్పీడ్ 160 వరకు, 150-160 రెండు రీచ్ అవుతాయి. BS6 ఫేస్ ఇన్లైన్ రెండు కూడా, ఇన్సలేషన్ కూడా ఉంది ఇంజన్ లోపల. సో నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం ఈ డార్క్ ఎడిషన్ కంటే కూడా ఇంకో ₹1,00,000 ప్రైస్ పెంచినా కూడా ఫ్యూచర్స్ లైక్ పుష్ బటన్ కానివ్వండి, సన్ రూఫ్ కానివ్వండి, ఆటో డిమ్మింగ్ IRVM కానివ్వండి, ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, క్రూజ్ కంట్రోల్ ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. సిట్రాన్ వాళ్ళ గురించి తెలిసింది కదా, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, ఇంజన్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. వాళ్ళ కోసం డార్క్ ఎడిషన్ చూసినట్టయితే ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ మనకు డార్క్ ఎడిషన్ C3కి అయితే వచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 సిట్రాన్ C3 డార్క్ ఎడిషన్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్. ఈ రివ్యూ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరే కొడతారు. ఇంకా డౌట్ ఉంటే కార్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి అక్కడ మీరు ఫాలో కొట్టాకనే DM చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులరేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.